విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విశాఖలో ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని సిఐటియు నేతలు ప్రశ్నించారు. ఉద్యోగుల జీత బకాయిలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల తొలగింపు ప్రక్రియను ఆపాలని నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో మేము అమ్మి తీరుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ప్రకటించింది. 4 ఏళ్ల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ జిల్లాలో ఉండే మొత్తం కార్మికులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 1% కూడా ప్రైవేటీకరిస్తే మేము ఊరుకోమని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. అయినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది.